లో వెల్లడి ఛార్జ్ షీట్ దాఖలు అన్నట్టుగా ఒక వార్త వచ్చింది. రైట్, ఇక పబ్లిక్ పాయింట్ లో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ట్రెండ్ మార్చినట్లుగా చెబుతున్నారు. అలాగే రేపు అఖిలపక్షం భేటీకి సంబంధించి ఈరోజు పబ్లిక్ పాయింట్ లో మనం చర్చించుకుందాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి అనలిస్ట్ సిఆర్ గౌరీశంకర్ గారు ఉన్నారు. రైట్, గౌరీశంకర్ గారు, సో ఎన్నికల సమయంలో అవి చేస్తాం ఇవి చేస్తాం అంటూ పార్టీలు తమ మేనిఫెస్టోలో పెడుతూ ఉంటాయి, అది ఆనవాయితీ. కానీ తాను ట్రెండ్ మార్చాను, చేయాల్సినవన్నీ ఇప్పుడే చేస్తున్నానని చెప్తున్నారు. బాబు గారు మీరేమంటారు? ఇంకే పోయి ఈ సంవత్సరమే ఎన్నికలు ఉన్నాయి, ఇంకా అంటే ఎలక్షన్ మోడ్లో వచ్చేసారు. ఆల్రెడీ తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ రెడీ అవుతా ఉన్నారు. సేమ్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం డెఫినెట్గా ఇప్పుడు పార్లమెంట్ అండ్ అసెంబ్లీ రెండు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఫోకస్ అంతా వెల్ఫేర్. ఇప్పుడు అంతా ఎట్లా అంటే ఒకప్పుడైనా మన కులరహిత మనకు సమాజం ఉండాలి అని పోయిందంటే ఇప్పుడు అన్ని మళ్ళీ కులాలు మొదటికి వచ్చాయి. ఆ కులాలు కొన్ని వృత్తులు ఉన్నా లేకున్నా కూడా మళ్ళీ ఆ కులాలు ప్రోత్సహించాలి. ఏ కులంలో ఎక్కువ ఉన్నారో సంఖ్య వాళ్ళని ఎట్లా అట్రాక్ట్ చేసుకోవాలి, వాళ్ళని ఓట్ బ్యాంక్ కన్వర్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఎక్కువైపోయింది. ఇంకోటి ఇన్స్టెంట్ బెనిఫిట్ ఇవ్వాలి పబ్లిక్లో కూడా, అంటే ఓటర్లు కూడా కొంతమందికి ఎట్లా ఓటర్లు అనంటే మనకి ఈ రోడ్లు వేస్తారు, ఈ నల్లాలు కడతారు, బిల్డింగ్లు కడతారు, మనకి ఇండస్ట్రీస్ కొడతారు, అది ఎప్పుడో వచ్చేది మనకి బెనిఫిట్ ఏంది, ఇన్స్టెంట్ క్యాష్ వస్తే బాగుంటుంది అనుకున్నాం. ఇప్పుడు తెలంగాణలో చూసాం మనం, రైతు బంధు స్కీమ్ ఇమీడియట్లీ ఎకరాకి 4,000 వేయగానే అది హిట్ అయిపోయింది. అది ప్రజలు ఇమీడియట్లీ క్యాష్ వస్తుంది 4,000, దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. సేమ్ అదే ప్యాటర్న్ మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా అన్నారు, నిజంగా మంచి స్కీమ్ హిట్ అయిపోయింది, ఇప్పుడు భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయాలని ప్లాన్ పెడతా ఉన్నారు వాళ్ళు. కాబట్టి పబ్లిక్లో కూడా ఏంటంటే మనకి పబ్లిక్ టేస్ట్ ప్రకారం, ఓటర్ల టేస్ట్ ప్రకారం కూడా గవర్నమెంట్ కూడా అట్లానే తయారవుతా ఉన్నారు. మరి ఏ ఓటర్కి ఎట్లా ఏ బెనిఫిట్ ఇచ్చేస్తే బాగుంటుంది, ఇన్స్టెంట్ ఇప్పుడు సీజన్ ఏంటంటే మొత్తం ఇన్స్టెంట్ క్యాష్, ఇన్స్టెంట్ బెనిఫిట్ ఉండాలి, మనకి పర్సనల్ బెనిఫిట్ ఉండాలి, రోడ్లు కోరుకుంటున్నారు అంతే అంతే. రోడ్లు ఇమీడియట్లీ మనకు ఒక తులం బంగారం ఇస్తారా, లేదు 4,000 ఒక 5,000 క్యాష్ ఇస్తారా, లేకుంటే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తారా, చేతికి ఇమీడియట్లీ క్యాష్ వస్తుంది కదా, దే ఆర్ హ్యాపీ విత్ ఇట్. గవర్నమెంట్స్ కూడా అదే ఆలోచన చేస్తారు, పొలిటికల్ లీడర్స్ కూడా అదే ఆలోచన చేస్తారు. వాళ్ళు అంతా హ్యాపీగా 4,000 ఇవ్వగానే వాళ్ళు హ్యాపీ ఎందుకు, మనకి ఇవన్నీ తలకలం ఎందుకు అనుకో ఆ స్కీమ్లోనే పోతూనే ఉన్నారు వాళ్ళు. సో 22 కులాలు ఉన్నాయి, దానికి ఫెడరేషన్స్ ఉన్నాయి, వాటిని ఇప్పుడు కార్పొరేషన్లుగా మారుస్తున్నారు. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నిజంగా అంటే కుల వృత్తులు చాలా మటుకు పోయినాయి, మళ్ళీ రివైవ్ చేయాలి కుల వృత్తులు. అంటే తెలంగాణ కూడా అదే నడుస్తూ ఉంది, కుల వృత్తులు మళ్ళీ రివైవ్ చేయాలంటే ఇప్పుడు కుండలు చేసే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు, అయినా వాళ్ళు ఎప్పటికీ కుండలు చేయాలని రూల్ ఏంది, వాళ్ళు కూడా ఆలోచన ఉంటుంది కదా, మా అబ్బాయిలు కూడా మంచిగా చదువుకోవాలి, లాయర్లు కావాలి, మనకు ఐటీలో పోవాలి, వాళ్ళు మంచి బిజినెస్ పెట్టుకోవాలి, అది ఉంటుంది. కానీ మళ్ళీ గొర్రెలు పెంచాలి అనే వాళ్ళకు కోరికలు ఉండదు, కుండలు చేయాలని అట్లా ఉండదు కదా. ఉన్న వాళ్ళకు ప్రోత్సహించే పర్లేదు, కానీ మనకు ఆ కులానికి ఏంటంటే ఇట్స్ ప్యూర్లీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. మనకు ఆ కులానికి మనకి ఏమైనా చేస్తే వాళ్ళు మనకు ఓట్లు వేస్తారు. ఆ కులంలో చాలా మంది సంఖ్య ఎక్కువ ఉందనుకో, వాళ్ళను బీసీలో బీసీఏ దాంట్లో పెట్టుకుంటే మనకు లాభం ఉంటుంది. ఇప్పుడు ఆ కులాలే అట్రాక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఒక తెలంగాణ ఒక దగ్గర స్టార్ట్ అయింది, కార్పొరేషన్ అందరికీ ఒక 1 acre 2 acres 10 acres ఇస్తామని, కులానికి ఇస్తా ఉన్నారు. ఆ కుల వృత్తి లేకుండా పోయింది చాలా మటుకు, అసలు వాళ్ళు లేరు. నిజంగా వాళ్ళు చాలా మంది డైవర్ట్ అయిపోయి, ఒకప్పుడు మనకు ఇనుప పెట్టెలు తయారు చేసేది, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి, మనమంతా సూట్ కేసులు ఫైబర్ గ్లాస్ ఇవి వచ్చినాయి, ఆ ప్రొఫెషనే పోయింది చాలా మటుకు. కుండలది కానీ వేరే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు నాగలికి తయారు చేసి నాయి బ్రాహ్మణులు కానీ అంటే నాగలు మోడర్న్ సలూన్స్ ఉన్నాయి. ఎస్, ఇప్పుడు ఆ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి ఎవరైనా నాయి బ్రాహ్మణ్స్ ఉన్నారనుకోండి, వాడి ప్రొఫెషన్లో పెట్టుకొని మంచి సెలూన్ చేసుకుంటే అప్పుడు కాలానికి డబ్బాలుగా ఇవ్వకుండా మంచిగా సెలూన్స్ పెట్టుకుని ఎవరైనా ప్రోత్సహిస్తే పర్లేదు, ఎవరైనా ఆ ప్రొఫెషన్లో. ఇప్పుడు నాయి బ్రాహ్మణులే కాదు, అసలు వేరే కుల వాళ్ళు వచ్చి ఇప్పుడు చాలా మంది పెద్ద కులం వాళ్ళు సెలూన్స్ పెట్టుకున్నారు, బ్యూటీ పార్లర్స్ పెట్టుకున్నారు. ఇక ఇదేమో ఇంకా అసలు కుల వాళ్ళు ఎక్కడ పోయినారు. కాబట్టి అంటే గవర్నమెంట్ ఇప్పుడు మన పొలిటికల్ లీడర్స్ ఏమంటారు, మాకేముంది సార్, మనకు ప్రజలు ఏది కోరుకుంటే అది ఇస్తాము, మాకెందుకు అని. ప్రజలు ఏమనుకుంటారు, మనకి ఇన్సిడెంట్ బెనిఫిట్ ఏది వస్తే అది తీసుకుందాం మనకు. ఈ తర్వాత మనకి రోడ్లు వేస్తారు, బ్రిడ్జిలు వేస్తారు, 50 story బిల్డింగ్ కట్టారు, అది ఎప్పుడో మనకు వచ్చేటప్పుడు మన బెనిఫిట్ అయ్యేటప్పుడు. కాబట్టి ఇన్సిడెంట్ బెనిఫిట్ స్కీమ్లో అందరికీ ఆ మోడ్ అంతా ఇన్సిడెంట్ బెనిఫిట్లో ఉన్నారు. కానీ జనాలు ఎంత అంటే ఎలక్షన్స్ ముందు వస్తున్నాయి అనగానే మేనిఫెస్టోలు చెప్తుంటారు, ఆ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే నెరవేరుస్తామని చెప్తారు. కానీ ఇక్కడ చంద్రబాబు వర్షన్ చూస్తుంటే ఆల్రెడీ ఏదైతే అనౌన్స్ చేస్తున్నారో దాని ఇంప్లిమెంటేషన్ ఇమీడియట్గా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో దాన్ని ఏ విధంగా చూడండి? చంద్రబాబు నాయుడు గారు ఒక ఇబ్బంది ఏంటంటే కొత్త రాష్ట్రము, ఇంకోటి తను కొత్త రాజధాని కట్టాలని ఒక ప్లాన్ చేశాడు. ఇప్పుడు హైదరాబాద్ సిటీ అని అంటే దగ్గర 450 ఏళ్ళ చరిత్ర ఉంది, అంటే గ్రాడ్యువల్గా డెవలప్ అయిన కేసు అది. ఇప్పుడు ఇన్సిడెంట్గా రాజధాని తను కట్టాలంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉండాలి కదా.
ఒక అసెంబ్లీ ఉండాలి, ఒక సెక్రటేరియట్ బిల్డింగ్ ఉండాలి, ఒక హైకోర్టు ఉండాలి, అక్కడ అక్కడ ఉన్న ఆఫీసర్లకు వాళ్ళకి రెసిడెన్షియల్ అకామిడేషన్ ఉండాలి. ఇట్స్ బిగ్ టాస్క్, కాదని కాదు. అలాంటప్పుడు అలాంటి బిగ్ టాస్క్ ఉన్నప్పుడు డెఫినెట్గా సెంట్రల్ కూడా కొంచెం లిబరల్గా అసిస్టెన్స్ చేయాలి వాళ్ళకు. ఎందుకంటే కొత్త రాజధాని నిర్మించాలంటే అంత ఇది కాదు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉన్న ప్లేస్, పోనీ ఆల్రెడీ తను ఏదో విజయవాడలో కట్టుకుంటున్నాడు, ఏదో ఇంకా కొంచెం ల్యాండ్లో మనం డెవలప్ చేస్తున్నట్టే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. ఒక మొత్తం అమరావతిలో కొత్త ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేద్దామని ప్లాన్ పెట్టారో ఇట్స్ క్వైట్ ఏ బిగ్ టాస్క్. అండ్ ఐ థింక్ సెంట్రల్ గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేయాలి దానికి. రైట్. అంటే కాపు రిజర్వేషన్లకు కూడా చట్టబద్ధత కల్పిస్తూ ఉంటున్నారు. ఏదైతే వెనుకబడిన అగ్రవర్ణాల కులాలకు సంబంధించిన వాళ్ళకి 10% ఇచ్చారో అందులో 5% కాపులకు ఇస్తామని చెప్తున్నారు. దానికి చట్టబద్ధత కల్పిస్తూ ఉంటున్నారు. దీనికి సంబంధించి మీరు తిరిగి స్వాగతం సార్. కాపు రిజర్వేషన్కి చట్టబద్ధత కల్పిస్తామని అంటున్నారు. ఏదైతే వెనుకబడిన అగ్రవర్ణ కులాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, అందులో 10% కేంద్రం ఏమైతే ఇస్తుందో అందులో 5% కాపులకు ఇస్తాం, మిగిలిన 5% మిగిలిన వాళ్ళకి పెంచుతాం. ఆ 5% కూడా చట్టబద్ధత కల్పిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు అదే అంటాం కదా, ఇప్పుడు కాపు ఒక కొన్ని డిస్ట్రిక్ట్లో కాపు బాగా మెజారిటీ ఉన్నారు, వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. వాళ్ళ ఓట్స్ ఎట్లా మనకు లాగాలి అని అంటే వాళ్ళకు ఒక స్కీమ్. ఇప్పుడు మనకి రిజర్వేషన్స్ గురించి మాట్లాడుకుంటా అంటే నిజంగా మొత్తం భారతదేశంలో రిజర్వేషన్స్ గురించి పరిశీలించాలి అండ్ డెఫినెట్గా రివ్యూ చేయవలసి వస్తుంది. ఒకరి వైపు ఏమో ప్రపంచంలోనే సూపర్ ఫాస్ట్గా ఎగుతున్న దేశం అని అంటాము, ర్యాపిడ్ డెవలప్మెంట్ అయిందంటాము, జీడిపి పెరిగిందంటాము, ప్రజల ఇన్కమ్ కూడా పెరిగిందంటాము, చాలా ర్యాపిడ్ డెవలప్మెంట్, అన్ని చోట్ల డెవలప్మెంట్ ఉంది, నెంబర్ 1 ఉన్నాం, అన్నింటిలో స్టేట్లో నెంబర్ 1 ఉన్నాం, ప్రపంచంలో నెంబర్ 1 అని అంటాము. మళ్ళీ ప్రజలకు రాగానే మనం బ్యాక్వర్డ్ అంటాం. మళ్ళీ ఐ థింక్ దే లాట్ ఆఫ్ కాంట్రాడిక్షన్స్. నిజంగా భేదవాళ్ళు ఉన్నారు, నిజంగా వాళ్ళకి అవసరాలు ఉన్నాయి. ఏ కులమైన పర్లేదు, కాపులు కానీ, కమ్మ కానీ, ఏ కులమైన లింగాయత్స్ కానీ, జంగం కానీ, రెడ్లు కానీ, ఎవరైనా కానీ ఆ కులం నిజంగా దాంట్లో పేదవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి సహకరించాలి, గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వాలి. దానికి ఎకనామిక్ క్రైటీరియా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ 10% ఎకనామిక్ క్రైటీరియా పెట్టిండ్రు. దాని 10% వాళ్ళైనా 8 లక్షల ఆదాయం ఉన్న వారికి పెట్టారు. 8 లక్షలు అంటే దగ్గర 60,000 రూపాయలు జీతం. అంటే పేదవాడు ఇప్పుడు పేదవాడు అంటే 60,000 రూపాయలు జీతం అంటే ఇట్స్ నాట్ స్మాల్ అమౌంట్ ప్రతి ఒక్కరు. అంటే ఇప్పుడు కాబట్టి వాళ్ళు డిఫరెంట్. సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ స్ట్రాటజీ ఏంటంటే అప్పర్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళు కానీ, మిడిల్ క్లాస్ ఎవరైనా కానీ, ఎకనామిక్ మనకు 60,000 జీతం వరకు ఎవరైనా ఉన్నారు, మనకు 8 lakh వరకు ఆదాయం ఉన్న వాళ్ళకు, వాళ్ళందరూ కలుపుకుంటే మనకు ఓట్ బ్యాంక్ పెద్దగా పెరుగుతుంది అని వాళ్ళ ఆలోచన. 8 lakhs వరకు పెంచినాక అసలు ఇప్పుడు పేదవాడికి అంటే ఇన్కమ్ ఎంత, మళ్ళీ దానికి మొత్తం చేంజ్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు మినిమం ఇన్కమ్ ఎంత ఉండాలి, పూర్ అంటే ఇన్కమ్ ఎంత డిస్క్రిప్షన్ అంటే ఇప్పుడు ఈ 10% రిజర్వేషన్ మొత్తం మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు కులాల్లో కూడా ఒకటి మన దగ్గర 12,000 15,000 ఉంటుంది మ్యాక్సిమం. ఇప్పుడు ఆయన సెంట్రల్ గవర్నమెంట్ 60,000 చేశాక ఇంకా హోల్ థింగ్ హ్యాస్ టు బి చేంజ్ నౌ. ఓకే. ఇప్పుడు పూరెస్ట్ అంటే ఇప్పుడు ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అంటే ఇప్పుడు 60,000 దాకా ఇన్కమ్ ఉన్నవాడు ఎకనామిక్ వీకర్ సెక్షన్ అనుకుంటా ఆల్మోస్ట్ ఆల్ ద ఐటీ ఎంప్లాయీస్ అందరూ వస్తారు. హ్యూజ్ మిడిల్ క్లాస్, మ్యాక్సిమం మిడిల్ క్లాస్ అంతా కవరప్ అయిపోతూ ఉంటారు. అది ప్యూర్లీ ఓట్ బ్యాంక్ స్ట్రాటజీ అది. ఎందుకంటే ప్రతి ఒక్క గవర్నమెంట్, ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ అదే ఆలోచన చేస్తుంది. ప్రజలను ఎట్లా అట్రాక్ట్ చేయాలి, వాళ్ళకి ఎట్లా మ్యాక్సిమం వాళ్ళకి బెనిఫిట్ వెల్ఫేర్ స్కీమ్లో పోవాలి, వాళ్ళని రిజర్వేషన్స్. ఇప్పుడు మనకు ఓల్డ్ సిటీ ఉంది, మనం ముస్లిమ్స్కి రిజర్వేషన్ పెట్టాము. ఎన్ని జాబ్స్ ఉన్నాయి గవర్నమెంట్ జాబ్స్ రాను తగ్గిపోతూ ఉంది. మనకి కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ అయిపోతుంది. మనకి రిజర్వేషన్స్ వస్తాయి దేంట్లో, ఈ ఎమ్మెల్యేస్ ఈ పోస్టులోనే మనకు ఉంటాయి. అవి ఎన్ని ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి మనకి రిజర్వేషన్స్ పెట్టినా కూడా పెద్ద ప్రజలకు లాభం అయ్యేది లేదు. కొంతమందికి లాభం అవుతుంది, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఒక కులంలో పుట్టినా కూడా ఒక కాపు కులాల్లో పెట్టినా అందరికి వస్తారా బెనిఫిట్? చాలా తక్కువ కదా బెనిఫిట్ వచ్చేది. కాబట్టి ఇదంతా ప్యూర్లీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. అసలు ఇప్పుడు కులాల వారుగా రిజర్వేషన్, కులాల వారుగా మళ్ళీ విడగొట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ పెట్టేసేసి ఇప్పుడు ఊరికే డిమాండ్ ఉంటుంది, మాకు రిజర్వేషన్ ఇవ్వలేదు అని. ఇప్పుడు కాబోలు మన మహారాష్ట్రలో కూడా అదే డిమాండ్ ఉండే, మరాఠాస్ కూడా మాకు రిజర్వేషన్ సార్, మీకు రిజర్వేషన్ అంటారు. రిజర్వేషన్ చేశాక బెనిఫిట్ ఏమవుతుంది? ఎడ్యుకేషన్ మీరు ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద అక్కడ హెవీ పాపులేషన్ వాళ్ళే మరాఠాస్ ఉన్నారనుకోండి, లేకుంటే ఇక్కడే మనకి రిజర్వేషన్ కమాస్కి అదే పెట్టారనుకోండి, ఒక వేరే పాపులేషన్కి మొత్తం కమాస్ ఉంటే ఎంతమందికి రిజర్వేషన్ వస్తుంది? ఉన్న జాబ్స్ 10 జాబ్లలో ఎంతమందికి జాబ్స్ ఉంటుంది?
కాబట్టి రిజర్వేషన్ చేసాం కూడా బెనిఫిట్ కాదు. బేసిక్గా ఏమైనా ప్రతి మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ఎట్లా అయిపోయిందంటే ఇమీడియట్గా షాప్స్ మనకి ఇమీడియట్గా వాళ్ళు బెనిఫిట్ ఇస్తే ఈ గొడవ పోతుంది, రిజర్వేషన్ డిమాండ్ చేస్తున్నారు, రిజర్వేషన్ ఇచ్చేద్దాము. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అదే డిసైడ్ చేసుకున్నారు. ఊరికే పంచాయతీ ఎందుకు మనకు ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అనుకొని 10% రిజర్వేషన్ అంటాము. దాంట్లో అప్పర్ క్యాస్ట్ అన్ని కులాలు వచ్చేసాయి దాంట్లో అంటారు. ఏమన్నా అంటే ఎంతమందికి జాబ్స్ వస్తాయి చూడాలి, దాంట్లో ఆ జాబ్స్ కూడా ఉండాలి కదా, దాని తగ్గట్టు జాబ్స్ కూడా ఉంటే పర్లేదు. అసలు లేనే లేవు, గవర్నమెంట్ జాబ్స్ ఆర్ వెరీ మినిమల్. రైట్, మనతో మాట్లాడిన కాలర్స్ కూడా ఉన్నారు. మదర్ నుంచి వెంకటేశ్వర్లు గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నమస్తే సార్. మాట్లాడండి. సీఎం గారు చెప్పే బీసీ కులాల గురించి అన్నిటి గురించి కూడా సార్ మాకు సంతృప్తిగా ఉంది. కేంద్ర గవర్నమెంట్ ఇంకా సహకరించుంటే సీఎం గారు ఇంకా బాగా చేసేవాళ్ళు సార్. అందుకోసం మేము చంద్రబాబు నాయుడు గారిని చాలా అభినందిస్తున్నాం సార్. ఇంకా కొన్ని పథకాలు రాబోయే తరంలో చేస్తా అంటున్నారు, వాటిని కూడా చేయాలని కోరుకుంటున్నాం సార్. అది కొత్త రాష్ట్రం అయినా కానీ బాగా పనిచేస్తున్నారు. అది రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వర్ గారు. మరో కాలర్ ఉన్నారు, రామారావు గారు. రామారావు గారు మాట్లాడండి. హలో రామారావు గారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే సార్. గౌరీశంకర్ గారు విశ్లేషకుడు నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నారు సార్ మామూలుగా. నమస్కారం. అది కాకుండా ఇప్పుడు ఓట్ బ్యాంక్ కోసం ఇదంతా ఓట్ బ్యాంక్ కోసం అంటున్నారు సార్. ఇప్పుడు లైన్ కట్ అయినట్టుంది. రైట్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఇప్పుడు దానికి సంబంధించి ఎంటీఎస్ అంటే ఆర్థిక శాఖ అనుమతి ఉన్న వారికి వర్తింపజేస్తా అంటున్నారు. నేతన్నలకి ఆరోగ్య బీమాని 20,000 వరకు పెంపు చేస్తూ ఉంటున్నారు. సో దీనికి సంబంధించి మీరేమంటారు? ఒకటి మనకు బేసిక్గా ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కూడా, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కూడా గవర్నమెంట్ అయినా బేసిక్గా పబ్లిక్కి ప్రజలకు ఇచ్చేది ఏంటి, మంచి ఎడ్యుకేషన్, ఒక మంచి మెడికల్ సర్వీసెస్ కానీ, వాళ్ళకి మంచి రోడ్స్ కానీ, నాణ్యమైన మనకి పవర్ కానీ, ఇది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎనీ గవర్నమెంట్. ఇప్పుడు మనకు అది ఇప్పుడు ఏమైనా గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ మొత్తం మూడబడుతున్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఎంకరేజ్ అవుతున్నాయి. ప్రైవేట్ స్కూల్స్లో ఫీజు ఎక్కువ ఉంది, ఫీజు అని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. దానికి ఏం చేస్తున్నారు, మళ్ళీ మీకు ఆదాయం పెంచండి, ప్రజలకు 5,000 రూపాయలు ఇచ్చేస్తే గొడవ పోతుంది, ఇవన్నీ మనకి ఎందుకు, వాళ్ళు చూసుకుంటారు. ఒక్కొక్క ఫీజు మామూలుగా ఫస్ట్ క్లాస్ ఫీజు అంటే కూడా 1,00,000 రూపాయలు అవుతుంది ఇప్పుడు. అదే పని గవర్నమెంట్ స్కూల్స్ మంచిగా డెవలప్ చేసుకున్నానంటే ఈ గొడవ రాదు కదా. ప్రైవేట్ ఉండాలి, మనకి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ షుడ్ గో హ్యాండ్ ఇన్ అవుట్. కానీ ఇది కూడా చెక్ ఉండాలి కదా మీద. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అంటే కంట్రోల్ చేయలేము, గవర్నమెంట్ కూడా కంట్రోల్ చేయలేదు. ఇట్స్ వాళ్ళ విషయం, వాళ్ళకి మా ఎక్స్పెన్స్ మేము చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము, మేము జీతాలు ఎక్కువ ఇస్తాం, మేము ఎంత కంట్రోల్ చేస్తాం, మా ఇష్టం అంటే గవర్నమెంట్ ఇంటర్ఫేర్. ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్ తీసిన ఒక కాలంలో పోయి ఇప్పుడైనా ప్రెసిడెంట్లు కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఆ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే కదా. మరి ప్రైవేట్ స్కూళ్ళకి వచ్చి ప్రైమ్ మినిస్టర్గా అయ్యే అంత సీన్ లేదు కదా. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో ఏమవుతుందో చూడాలి, కానీ ప్రస్తుతం మాత్రం అదే ఉంది. కానీ ఇప్పుడు ఈ స్కూల్స్ని గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు, కొన్ని స్కూల్స్ని కూడా రన్ చేస్తున్నారు. ప్రవేశపెట్టాలి, ఇప్పుడు మనకు పెట్టారు ఆల్రెడీ. అదే మనకు ఏంటంటే మనకు పబ్లిక్ ఇప్పుడు బయట మనకు కంపెనీ డిమాండ్ ఏముంటుంది, ఇప్పుడు ఏ కంపెనీస్ వెళ్ళడానికి కూడా ఇంగ్లీష్ రావాలి అంటారు. కాబట్టి డెఫినెట్గా ప్రజలకు కూడా అదే ఇవ్వాలి. పిల్లలు కూడా ఎవరైతే చదువుకుంటారో గవర్నమెంట్ స్కూల్లో ఆ ఫెసిలిటీ క్రియేట్ చేయాలి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయకుండా ఇవన్నీ క్రియేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఒక 5 ఏళ్ళు చాలదు, ఒక 10 years కంప్లీట్ చేయాలంటే అంత కాదు. ఎందుకంటే మేము ఇప్పుడే వచ్చాము కదా, మాది ఒకటే ఫస్ట్ టర్మ్ కదా, మాకు ఇంతకుముందే ప్రీవియస్ గవర్నమెంట్ చేయలేదని చెప్పొచ్చు, ఎవరైనా ఎక్స్క్యూజ్ చేయవచ్చు. కాబట్టి టైం పడుతుంది. టైం పట్టే వరకు ప్రజలు కూడా ఓర్చుకునే పరిస్థితి లేదు. ఓటర్స్ కూడా ఎట్లా ఉంటారంటే మాకు ఇంత అదే ఏం చేస్తున్న 5 ఏళ్ళలో ఏం కాలేదు, ఆ గవర్నమెంట్ స్కూల్ అట్లానే మూతపడ్డది, ఇది చేయాలి. వీళ్ళు 10 ఆలోచన చేసే వరకు రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆలోచన చేశారు, ఇవన్నీ తలకాయ పెనికి వాళ్ళకు 4,000 5,000 ఏదో ఒక స్కీమ్లో పెట్టి ఇచ్చేస్తే ఈ పంచాయతీ పోతుంది మనకి అనుకోని వాళ్ళ ఆలోచన. రైట్, మరో కాల్ ఉన్నారు కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి రాంబాబు గారు. రాంబాబు గారు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మీ ప్రశ్న అడగండి. మాట్లాడండి. నమస్తే సార్. మాది అలాగేనండి, అది మాది సగర ఉప్పర కులం అండి. ఈ కులాన్ని ఇప్పటికి గుర్తించిన ఎవరు లేరు సార్. మాట్లాడండి. అయితే సీఎం గారు మన రాజమండ్రి మీటింగ్ లో సగర ఉప్పర కులాన్ని గుర్తించి
మాకు రిజర్వేషన్ కూడా కల్పిస్తానని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ఉమ్. మరి ప్రతి వెనకబడిన కులం కూడా రిజర్వేషన్ కల్పిస్తానంటాం. మాకు చాలా సంతోషం. పథకాలు కూడా మాకు ఆనందంగా ఉందండి సార్. రైట్ రాంబాబు గారు. మరో కాల్ ఉన్నారు, సుధీర్ బాబు గారు బెంగళూరు నుంచి. సుధీర్ బాబు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గౌరీశంకర్ గారు గుడ్ మార్నింగ్. నమస్తే, గుడ్ మార్నింగ్. మీరు చాలా క్లారిటీగా చెప్పండి. ఆ రిజర్వేషన్ వల్ల ఎవరికి ఉపయోగం నాకైతే ఇప్పటికీ అర్థం అవట్లేదు. ఆ 8 lakhs ఏందో అది వాళ్ళకన్నా కొంచెం క్లారిటీ ఉందో లేదో అది నాకైతే చాలా అనుమానంగా ఉంది. అంటే ఓట్స్ వస్తే క్లారిటీ ఉంది సార్ వాళ్ళకి. ఓట్స్ మాత్రం వస్తాయి. బెంగళూరు కూడా కవర్ అప్ అయిపోతుంది మొత్తం అప్పర్ గ్యాస్. ఇలా ఎందుకు ఇలా ఎంతకాలం జనాలను మోసం చేయాలనుకుంటున్నారో అది కూడా చూడాల్సింది ఒకసారి. దాంతోపాటు నేను వారికి అసలు ఈ కేటగిరీ వాళ్ళు ఏ బేస్ తో చేశారు నాకు ఇప్పటికీ ఏం అర్థం అవట్లేదు. 8 lakhs ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా ఐటీ ఫీల్డ్ మొత్తం కవర్ అయిపోతుంది. సో ఇలా పెట్టినప్పుడు నిజంగా ఒక 2 lakhs 3 lakhs నిజంగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 8 lakhs తెచ్చుకునే వాటితో కాంపీట్ పడగలరా, పడి వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకోగలరా ఒకటి. రెండో పాయింట్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అంటున్నారు. ఈ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఏ బేసిస్ తో కేటగరైజ్ చేశారు అంటే ఇన్ని రోజులు పెట్టిన సంక్షేమ పథకాలు కానివ్వండి, అన్ని రాష్ట్రాలు కానీ దేశాలు కానీ అవన్నీ ఫెయిల్ అయిపోయాయి. మేము ఫెయిల్ అయ్యాం కాబట్టి ఏమి చేయలేక ఈ రోజు ఈ రిజర్వేషన్ ద్వారా ఏదో ఇవ్వాలనుకుంటున్నాము. అది ఏందో కూడా తెలియదు ఫస్ట్. ఆ క్లారిటీ వాళ్ళకు ఉంది. అంటే వాళ్ళు బేసికల్ గా ఈ 70 years లో మేము పెట్టిన వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని ఫెయిల్ అయిపోయాయి అని. ఇప్పుడు ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ క్లాస్ అనేది ఈ రోజు ఉంటుంది, నిన్నుంది, రేపు ఉండదు అని చెప్పలేము. అది ఏ రోజు ఆ రోజు మళ్ళీ వస్తూ ఉండేదే. దాని నుంచి మళ్ళీ కొంచెం మిడిల్ క్లాస్ లో అప్పర్ మిడిల్ క్లాస్ వస్తే మళ్ళీ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. సో ఇది ఏ బేసిస్ కేటగిరీ? ఫైనల్ గా నాకైతే ఏమర్థమైందంటే ఈ 70 ఏళ్ళలో రాష్ట్రాలు కానీ స్టేట్స్ కానీ సంక్షేమ పథకాలన్నీ టోటల్ గా ఫెయిల్ అయిపోయాయి. మళ్ళా ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ ఈ సంక్షేమ పథకాలు ఏంది? రైట్, హద్దు అదుపు లేని సంక్షేమ పథకాలు. రైట్ 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 థ్యాంక్ యూ సుధీర్ బాబు గారు. మరో కాల్ ఉన్నారు ఖమ్మం నుంచి, గోపాలరావు గారు. గోపాలరావు గారు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు పెట్టినది చాలా ఎక్సలెంట్ సార్. రియల్లీ అప్రిషియేట్ చేస్తున్నాం సార్. తర్వాత బీసీని వెనకబడ్డ కులాన్ని కూడా గుర్తింపు తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ఏబిఎన్ ఛానల్ ద్వారా అప్రిషియేట్ చేస్తున్నాం సార్. ఇంకోటి భారతదేశ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారి అర్హుడు. ఎందుకంటే బీదా సాదా గురించి ఒక చక్కటి స్కీమ్ పెట్టకపోతుందని చెప్పని ఒక అనౌన్స్ చేశారు. దాన్ని రాహుల్ గాంధీ గారిని కూడా అభినందిస్తున్నారు సార్. ప్రియాంక గాంధీ గారు భారతదేశం ఏఐసిసి సెక్రటరీగా వచ్చినందుకు వారికి ముందుగా అడ్వాన్స్ గా కంగ్రాట్స్ చెప్తున్నాను సార్. వీళ్ళు ఇద్దరు ఉంటే మాత్రం దేశం